వెల్కమ్ టు హోమ్ డిలైట్. ఇవాళ మన రెసిపీ మష్రూమ్ అనమాట. మష్రూమ్ కర్రీ సూపర్గా ఉంటుందండి. దీని తయారీ విధానం మరి ఎలా తయారు చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, తర్వాత ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. ఈ విధంగా మష్రూమ్స్ చక్కగా ఉప్పు వేసుకొని కడుక్కొని పెట్టుకోవాలి. దీంతో పాటు మైదా కలిపేసి పెట్టుకుంటే కాసేపు మురికంతా పోతుందండి. తర్వాత శుభ్రంగా 2-3 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టానండి, కావాలంటే చూసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందర ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏమవుతాయి వీడియోస్ చేస్తానో అవి చేరువుతాయి. కమాన్ లెట్స్ స్టార్ట్. మష్రూమ్స్ కడిగి పెట్టుకున్నామండి. ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయిలో నూనె కొంచెం వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా ఆనియన్స్, టమాటోస్ వేసి వేయించుకుంటున్నాను. కాస్త ఉప్పు కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే గబాన్ మగ్గుతుంది. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే మిక్సీ మళ్ళీ వేసుకుంటాం కాబట్టి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కాస్త మెత్తబడాలంతే. దీంతో పాటు జీడిపప్పు కూడా వేస్తున్నా అండి, క్రీమీగా ఉండేదానికి టెక్స్చర్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా ఇది నాన్స్లోకి అయితే సూపర్గా ఉంటుందండి. ఇంకా పుల్కాలోకి, చపాతీల్లోకి, రోటీలోకి దేనికైనా తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మష్రూమ్ కర్రీ వండుకొని తినండి. ఇవి బయటకు దొరుకుతూ ఉంటాయి మష్రూమ్స్. ఎంత 50 రూపీస్ అట్టు ఉంటుంది ప్యాకెట్. చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటూ ఉంటారు. మా పిల్లలు ఇక మూత పెట్టి ఉడికించుకుంటామండి. కాస్త లైట్గా ఫ్రై మెత్తబడాలి, అంతవరకు ఉడికించుకోవాలి. స్టవ్ కట్టేసుకుంటాం. ఒక మిక్సీ జార్ తీసుకున్నామండి. దాంట్లో కూల్ అయినాక ఏవైతే ఫ్రై చేసుకున్నాం అవన్నీ వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుందండి, ఎందుకంటే కర్రీ చేస్తున్నాం కదా, గ్రేవీలో కలిసిపోతుంది. చాలా గ్రేవీ వస్తుందన్నమాట. కాబట్టి మిక్సీ పట్టుకొని కడాయి తీసుకొని కడాయిలో నేను బటర్ వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్స్. బటర్ బదులు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బటర్ అయితే టెక్స్చర్ బాగా వస్తుందండి, క్రీమీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. కాబట్టి నేను వేస్తున్నాను బటర్ లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర, తర్వాత లవంగాలు 2, చెక్క వేస్తున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన లవంగాలు, చెక్క అవన్నీ బటర్తో మిక్స్ అవ్వాలండి. అప్పుడే ఫ్లేవర్ బాగా వస్తుంది, ఆయిల్కి మొత్తం ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇంకా కారం వేసుకోవాలి. కారం, ఉప్పు అన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేయాలండి. ఏవైతే స్పైసెస్ వేసాం మనం కర్రీతో బాగా మిక్స్ అవ్వాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్న క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. లేకపోతే మష్రూమ్స్ కూడా మీరు వేరే కడాయిలో తీసుకొని నీళ్లు పోయే వరకు వేయించుకొని తర్వాత దీంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసి ఒక 5 to 10 మినిట్స్ పడుతుందండి మష్రూమ్స్ ఉడికేదానికి. చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఆల్రెడీ కుక్ అయిపోయింది. ఇప్పుడు మష్రూమ్స్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేయాలండి. యాడ్ చేసుకుంటున్నాం విప్డ్ క్రీమ్ అనమాట. ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పాల పైన మీగడ ఉంటుంది కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే విప్ క్రీమ్ అయిపోతుంది. బాగా బిట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. లేకపోతే సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి విప్డ్ క్రీమ్, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది అయితే హోమ్ మేడ్ కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇక మూత పెట్టి ఉడికించుకుంటామండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తాము ఉడికిందా లేదో. చూడండి బాగా ఉడికిందండి, బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువైంది కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక కర్రీ ఆల్మోస్ట్ ఉడికిందండి. ఇప్పుడు కస్తూరి మేతి తీసుకున్నాను, అది బాగా వేయించుకోవాలి. కాస్త లైట్గా వేయించుకుంటే మనకి క్రిస్పీగా అవుతుంది అన్నమాట. ఈ విధంగా పొడి చేసుకొని వేసుకోవాలి. దాంట్లో కస్తూరి మేతి వేయటం వల్ల చాలా టేస్ట్, ఫ్లేవర్ ఎక్కువ వస్తుందండి. సూపర్గా ఉంటుంది. ఫ్లేవర్ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. మనకి అయితే బబుల్స్ ఆల్రెడీ వచ్చేసాయండి, అంటే కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ టైంలో మనం 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేయటం వల్ల అచ్చం రెస్టారెంట్ స్టైల్లో అనిపిస్తుంది మనకి. ఎప్పుడైనా మీరు గమనించారా, మనకి నార్త్ ఇండియన్ డిషెస్ ఎప్పుడు తీపిగా ఉంటుందండి, ఎందుకంటే షుగర్ వేస్తారు కాబట్టి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి షుగర్ వేసి.
ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మన కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టండి. ఇంకా సర్వింగ్ బౌల్లో తీయేసుకుంటాము. సర్వింగ్ బౌల్లో తీయేసుకున్నామండి. అంతే అండి, టేస్టీ మష్రూమ్ క్రీమీ కర్రీ రెడీ అయిపోయిందండి. సూపర్ అండి, సూపర్గా ఉంటుంది. ఇది రోటీల్లోకి కానీ, పుల్కాల్లోకి కానీ, లేకపోతే చపాతీల్లోకి కానీ సూపర్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా. ఇలా బయటికి వెళ్ళి తినే బదులు ఇంట్లో తయారు చేసుకుని తినండి, సేమ్ ఫ్లేవర్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, డెఫినెట్గా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, పక్కన వాళ్ళతో షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రేఖా హోమ్ డిలైట్.